ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం ద్వారా ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామాల్లో మనం ఏం డెవలప్మెంట్ చేసుకున్నాము, ప్రతి గ్రామానికి మన నాయకులు వెళ్ళి ప్రతి ఇంటికి మీ ఇంట్లో ఇవన్నీ చేసాం, ఇంకా ఏమన్నా చేయాలా, ఇంకా ఏమన్నా ఉన్నాయా, మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలు, మరి అమ్మఒడి గాని, వసతి దీవెన, విద్యా దీవెన గాని, రైతు భరోసా గాని, పెన్షన్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారా లేదా దాని మీద గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళటం, మనం రాకపోతే మీ ఇంట్లో ఎందుకు రాలేదో కూడా ఒక కారణం చెప్పి రాసుకొని వాళ్ళకి మళ్ళా అధికారులతోటి ప్రతి ఇంటికి తిరగాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులని చూసాం మనం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాళ్ళలో నాకు తెలిసి ముగ్గురు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని కూడా రేపు జరగబోయే అసెంబ్లీ సీట్లలో కూడా ఎక్కువ బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడిని దమ్ముంటే చేయమని చెప్పండి. ప్రతి పేదవాడికి డబ్బులు అందాలి, 1,00,000 నుంచి 5,00,000 రూపాయలు అందే విధంగా అకౌంట్ లో కొట్టడం, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో 33 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం, పేదవాడి పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో మన నాడు నేడు ద్వారా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ డెవలప్ చేసి ఆ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పి పిల్లలకి స్కూల్ డ్రెస్సులతో సహా, బుక్స్ తో సహా, భోజనంతో సహా ఫ్రీగా ఇచ్చి స్కూల్ పంపిస్తే 15,000 రూపాయలు అమ్మఒడి ద్వారా ఆ తల్లి అకౌంట్ లోకి వేసి ఇన్ని రకాలుగా పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో సహాయం చేస్తున్నాడు. ప్రతి పేదవాడికి వైద్యం ఫ్రీగా అందాలి అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా హెల్త్ సెంటర్ ఒకటి, మన జిల్లాలోనే ఒక మెడికల్ కాలేజ్ ఒకటి, మరి పిడుగుల దగ్గర మెడికల్ కాలేజ్ కడుతున్నారు. స్టేట్ మొత్తం 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. గత 14 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన పీరియడ్ లో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు, ఒక్క హాస్పిటల్ కూడా కట్టలేదు. ఎక్కడ ఇదంతా డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ లేదని ఈనాడు పేపరు, లేకపోతే ఏబిఎన్ పేపరు, ఎన్ని ఆంధ్రజ్యోతి పేపరు, ఒక మీడియా ఉందని చెప్పి ఒక అబద్ధాలు సృష్టించి మీడియా ద్వారా చూపించడం తప్పితే ఏం అభివృద్ధి లేదో చెప్పాలి. మీరు హాస్పిటల్ కట్టారా, సచివాలయాలు కట్టారా, రైతు భరోసాలు కట్టారా, ఏదైనా ఒక పంచాయతీ పాటుపడిపోవడం కూడా దానికి కనీసం రిపేర్ కూడా ఇచ్చిన దాఖలు లేవు మన నియోజకవర్గంలో. ఏ నియోజకవర్గం అయినా సరే అట్లాంటి మరి డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ చేశారు? మరి శంకర్రావు ఏం చేశాడో కూడా మీ అందరూ చెప్పాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాడు. ఇంకా ఇదే కాదు, పోర్టులు, మరి చంద్రబాబు నాయుడు ఒక్క పోర్టు కూడా తయారు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోర్టులు తయారు చేస్తున్నాడు, రేపు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో, మరి దాదాపు 9 పోర్ట్స్ తయారు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఎంతో బాగుంటది, జాబ్స్ వస్తాయి, మనకి ఎన్నో లక్షల జాబులు రావడానికి అవకాశం ఉంది. మన ప్రాంతానికి, మన ఏరియాకి, మనకి సీషోర్ ఉంది కాబట్టి మన ప్రాంతం మొత్తం కూడా డెవలప్ అవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని ఒక స్లోగన్ ఇచ్చుకుంటా తిరుగుతున్నారు. తిరిగినప్పుడు మనం ఏం చేయాలి? గతంలో 5 సంవత్సరాలు ఇచ్చేవారు ఆయన, మీకు రుణమాఫీ చేస్తానని చెప్పావు, చేయలేదు. బాబు అయితే జాబ్ వస్తున్నావు, ఒక జాబ్ కూడా ఇవ్వలేదు. మరి ఇవన్నీ కూడా నెరవేర్చలేదు కదా. నువ్వు బంగారం మా ఇంటికి పంపిస్తానన్నావు, పంపించలేదు. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్ వచ్చాకే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు చెబుతావు. నువ్వు 3 ఉన్నాయి ఇస్తాడట, 4 ఇస్తాడంట. ఈ బాబు సొమ్ము ఎక్కడ ఉందని ఇస్తాడో నాకు అర్థం కాదు. మరి గతంలో ఇచ్చిన హామీలే ఇవ్వలేదు, నువ్వు ఇప్పుడు ఎక్కడ తెచ్చిస్తావు డబ్బులు చెప్పాలి. నువ్వు ఆ బాబు మాటలో నమ్మి మోసపోతే మరలా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రావాలంటే అది జరిగే పని కాదు. మీరు ఒకసారి మరలా ఆలోచించుకొని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరూ, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఏకతాటి మీదుగా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి, అందరిలాగా ఇక్కడికి దోసుకోవడానికి దాచుకోవడానికి రాలేదు. కష్టపడి శ్రమించి పనిచేయడానికి వచ్చాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. అది తప్పనిసరిగా చేస్తాను కూడా. పురుషుంతల బ్యాక్ వాటర్ నుంచి స్కీము నాగిరెడ్డిపాలెం చెరువు తీసుకొచ్చి ఆ చెరువు నుంచి చింతపల్లి కెనాలకి, ఎర్రపాలెం కెనాలకి నీళ్లు వదిలిచ్చి మనం 3 మండలాలు కూడా 3 పంటలు పండే విధంగా రైతులకి మేలు చేస్తానని చెప్పి నేనైతే హామీ ఇస్తాను. అది తప్పనిసరిగా నా వంతు నేను నెరవేరుస్తాను. ఈ ప్రాంతానికి మీలో ఒకరిగా నేను మిగలాలని, మీ హృదయాల్లో నేను ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. ప్రజాసేవ చేయడానికి వచ్చాను కాబట్టి మీరందరూ కూడా నాకు మద్దతు ఇస్తారని మరొకసారి నేను కోరుకుంటున్నాను.